ఈ లాండ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా డ్రంక్ అండ్ డ్రైవ్, బ్యాందీ బాగా తాగమనినే చెప్తాడు. రాత్రి 10 కాదు, 9 కాదు, 10 కాదు, 11, 12 తెలిసినా కూడా మీరేం మాట్లాడొద్దని చెప్తాడు ఎక్సైజ్ వాళ్ళకి, పోలీసులకి. పొద్దున్నే 5ంటికి తీసుకు అమ్ముకున్నా కూడా ఏం మాట్లాడొద్దని చెప్తాడు. బార్ల వాళ్ళకి లాభం తక్కువైందంటే లాభం పెంచుతాడు. చూడండి, లాభం తగ్గితే లాభం పెంచుతాడు వాళ్ళకి, బార్ల వాళ్ళకి. అందరి బాధలకు వింటాడు, అందరికీ న్యాయం చేస్తా అంటాడు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు మాత్రం న్యాయం చేయడు. ప్రజలకు ఓటేసిన ప్రజలకు మాత్రం న్యాయం చేయడు. ఎందుకు న్యాయం చేయడంటే ఇక్కడైతే ఏం వచ్చేది ఉండదు, వ్యాపారస్తులకి వేస్తే ఏదో ఒకటి వస్తుంది, ఎక్కడైనా లాభం నాకేంటి. ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెప్తే పోలీసు వాళ్ళకి పీడకల్లాగుంది. ఏంటి అంటే ఈ పోలీసు అందరూ జట్టుగా చేరి కరెక్ట్గా బ్యాందీ షాపు ఎక్కడైతే ఉంటుందో బ్యాందీ షాపులోంచి బయట తలుపులోంచి బయటికి రాగానే అక్కడ కూర్చోవాలి గొట్టం పెట్టుకుని పోలీసులు, కానిస్టేబుల్స్ అందరూ పెట్టుకుని ఏం చేయాలంటే రోజుకి ఏ పోలీస్ స్టేషన్ అయితే 5 కేసులు అంటే నోట్లో గొట్టం పెట్టి మందు తాగిన వాళ్ళని పట్టుకోవాలి, బండి తోలుతా పట్టుకుంటే 5 కేసులు కావాలి. రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లో రోజు 5 కేసులు లేకపోతే మాత్రం నువ్వు వీఆర్కి వెళ్ళిపోతావని చెప్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్లని, సిఐల్ని. వీఆర్కి వెళ్ళిపోతా అంట రోజుకి, అంటే 50,000, మనిషికి 10,000, 50,000. 50,000 లేనిదే ఇంటికి వెళ్ళిపోతావు. రోజు ఏంటంటే ఈ పోలీసులు దేవుడు అలో లచ్చన అంట, పోలీసులకు ఒక పీడకల్లాగా 5 కేసులు దొరికేదాకా ఇక మామూలు బ్యాందీ షాపుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. ఎప్పుడు 5 కేసులు పూర్తయితేనే అప్పుడు ఇంటికి వెళ్ళాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మినిమం 5 కేసులు రాయాలంట. అంటే బాగా తాగించేమని ఈయనే చెప్తాడు, బాగా అమ్మేయమని ఈయనే చెప్తాడు. హెల్మెట్ అంటున్నాడు. హెల్మెట్ అంటే ఏం చేయాలి? మోటివేషన్ చేయాలి. మోటివేషన్ చేయకపోగా హెల్మెట్ లేకపోతే కనుక కేసులు రాసి, ఎస్ రాష్ట్రంలో హెల్మెట్ ఉంటే మంచిదే. మరీ ప్రత్యేకించి హైవే మీద ఖచ్చితంగా లేకపోతే, ఎందుకంటే కుటుంబం చనిపోతే, ఆ ఇంటి యజమాని చనిపోతే, ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా ఆ మనిషిని ఎవరు తీసుకురాలేరు. దానికి మోటివేషన్ చేయాలి. మోటివేషన్ వదిలేసి పెనాల్టీ రాయాలని చెప్పి చెప్తారు, పెనాల్టీ మీద ఒత్తిడి చేస్తారు.